అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిస్తేనే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే భారీ నిధులు మురిగిపోకుండా వస్తాయని, కాబట్టి ఆ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏది ఏమైనా ఆ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేయాలి అని చెప్పి దానికి సంబంధించిన కసరత్తును కూడా షురూ చేసేశారు. మరొక వైపు సెమీఫైనల్ లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి పట్టు ఏంది అనే దాని మీద వరుసగా సర్వేలు, కొందరు సెఫాలజిస్టులు, తెలుగుదేశం పార్టీ సెఫాలజిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా విడుదలైన ఒక ATN సర్వే మాత్రం దాదాపు అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి పైచేయి కనిపిస్తూ ఉంది. సరే, అధికార కూటమి వాళ్ళకైతే వ్యవస్థల తోడుంటుంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎడ్జు లేకుండా ఉండదు. మరి వ్యవస్థలను ఏ స్థాయిలో వాడతారు, ఏ స్థాయిలో ఎడ్జు వాళ్ళు తీసుకోగలుగుతారు అన్నది ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెఫాలజిస్టులు కూడా రూరల్లో వైసీపీకి అయితే పూర్తి పట్టుంది, కార్పొరేషన్లు అయితే కూటమికి పట్టుంది, మున్సిపాలిటీల్లో అయితే మిక్స్డ్ రిజల్ట్స్. సో డెఫినెట్లీ కూటమికి అయితే అలర్ట్ సిగ్నల్స్ మోగుతూ ఉన్నాయి అని చెప్పి కొందరు చేస్తున్నటువంటి ట్వీట్లు, వాళ్ళ అంచనాలు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వేడినైతే పెంచుతూ ఉన్నాయి. 2024 ఎన్నికల ఫలితాలు గాలివాటంగా వచ్చినవి కాదని, అదేదో అర్ధరాత్రి లక్షల మంది ఓట్లేస్తే వచ్చిన ఫలితం కాదు అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు వన్ సైడ్ సాధించడం ద్వారా నిరూపించాలి అని కూటమి అయితే భావిస్తూ ఉంటే, మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక్క వార్డులో కూడా పోటీ చేయకుండా పక్కకు తప్పుకోకూడదు అని స్థానిక సంస్థలు ఒక యుద్ధమే, ఆ యుద్ధం డెఫినెట్లీ చేసి తీరాల్సిందే అని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ మంగళవారం రోజు 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాల గురించే. సో వైసీపీ చాలా పట్టుదలగా ఉంది. ఇంత కూటమి అధికార బలాన్ని తట్టుకొని వైసీపీ సాధించే ఫలితాలు అండ్ ఆ ఫలితాలు 29 ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ని అయితే సిద్ధం చేసి పెట్టబోతూ ఉన్నాయి. ఇదంతా ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే, మరొక వైపు కూటమి పార్టీల మధ్య అండర్స్టాండింగ్, మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య ఈ స్థానిక సంస్థల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనే పంచాయతీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ పంచాయతీ ముదిరితే రాజకీయంగా జగన్ బలపడతాడనే భయం వాళ్ళను వెంటాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మనం విడిపోకూడదు, జగన్కి రాజకీయ మైలేజ్ వచ్చే విధంగా ప్రవర్తించకూడదు అని భావిస్తున్న ఆ పార్టీ నేతలు సో ఈరోజు రేపు ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. కూటమి పార్టీల సమన్వయ సమావేశం పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటాల కోసం 24 ఎన్నికల్లో అవలంబించిన వాటా విధానం అయితే ఇప్పుడు మేము సిద్ధంగా లేము అని జనసేన స్పష్టంగా ప్రకటించింది. మరి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ప్రత్యక్ష ఎన్నికలే జరపబోతున్నారు కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేలు చేయొచ్చు అని కూటమి పార్టీలో కూడా కొందరు భావిస్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారికి అందిస్తున్న సర్వేలు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం మనకే పూర్తి ఎడ్జ్ ఉంది, వైసీపీ బలహీనంగానే ఉందని తనకు నివేదికలు, ఆ నివేదికలను బేస్ చేసి చంద్రబాబు గారు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తున్నారు అని చెప్పి వార్తలు వాళ్ళ సొంత మీడియానే వెలువరిస్తూ ఉంది. ఏది ఏమైనా స్థానిక సంస్థ ఎన్నికలకు ఒక యుద్ధమని వైసీపీ, ఆ యుద్ధాన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకొనైనా మనకు అలా అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి కూటమి పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు, అల్టిమేట్ ఫలితం 29 ఎన్నికలకు ఖచ్చితంగా ఒక లీడ్ ఇవ్వబోతుంది అని చాలా సుస్పష్టంగానే కనిపించబోతూ ఉంది.